పెట్టుకుని నూనె వేసుకుని దాని తర్వాత అందులో కొంచెం జీలకర్ర, దాని తర్వాత అడ్డంగా తరుక్కున్న 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా కలిపేసి ఇవి మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గబెట్టేయాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నెక్స్ట్ మన చికెన్ని అందులో మొత్తం వేసేసి ఆ చికెన్ అంతా ఏం చేయాలంటే బాగా కలిపేయాలన్నమాట. కొంచెం చికెన్ ఉడికిపోతుంది అనక కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కారం వేసేసి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలిపేసి నీళ్ళేసి ఉడకనిచ్చేయాలన్నమాట. తర్వాత మన మసాలా ఉప్మాని అలా ప్లేట్లో వేసుకుని ఇలా చికెన్ కర్రీ వేసుకుని తింటే దెబ్బకి ఈ వంటలని పేరు గుర్తొచ్చేద్దానా. మరి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకనా. ఉంటానా.